గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లలో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ప్రదర్శనపై నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి. సూర్యను స్టంప్ చేసిన విధానం, అతనికి గ్రేటెస్ట్ కీపర్ ట్యాగ్‌లైన్ మరోసారి నిరూపించింది. 43 ఏళ్లలోనూ 0.12 సెకండ్స్‌లో స్టంప్ చేసి ఔరా అనిపించాడు. పొగడ్తల వర్షం కురుస్తున్నాయి. అయితే 0.12 అంటే ఈ చిటికేయనికి కూడా టైం సరిపోదన్నమాట. చిటికే ఏసేదానికన్నా ముందే స్టంప్ ఏసేసాడు. ఎంత స్పీడో తెలుసా? చిటికే కూడా చాలా స్లోగా పడ్డది ఇప్పుడు. అంటే కనురెప్ప కూడా మనం కొట్టలేము. అంత స్పీడ్‌లో ఒక రన్నర్‌గా నేను చెప్తున్నా కదా! అంత స్పీడ్‌గా తను స్టంప్ చేసేసాడు. సూర్యకుమార్ యాదవ్ నిన్న ఎంఐ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్ అయితుంది కదా! సూర్యని జస్ట్ 0.12 అంటే 60 దాదాపుగా ఒక్క సెకండ్‌కి నువ్వు ఆలోచన చేసుకో. ఒక్క సెకండ్‌ల 0.2 మిల్లీ సెకండ్లు అంటే మీరు ఆలోచన చేసుకోండి. ఎంత స్పీడ్ అంటే జంప్ అంతే. ఖేల్ ఖతం దుకాణం. స్టంప్స్ వికెట్లు ఎగిరి అవతల పడిపోయినాయి. అంత స్పీడ్‌గా అసలు ప్రపంచంలోనే అత్యంత స్పీడ్‌గా స్టంప్ ఎవరైనా చేస్తారంటే ఎంఎస్ ధోని. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దెబ్బతోని అసలు 43 సంవత్సరాల్లో కూడా ఎంఎస్ ధోని ఫిట్‌నెస్ ఏందో మనం తెలుసుకోవచ్చు. తను ఎంత ప్రాక్టీస్, ఎంత ప్రెషర్ పెడతాడనేది వర్కౌట్ మీద మనం ఆలోచన చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం ఎంత ఇన్‌స్పైర్ కావాలనేది మనం అర్థం చేసుకోవచ్చు.